ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్లో ఘోర ఘటన జరిగింది. మైనర్పై లైంగిక దాడి చేసి ఆ తర్వాత హత్యాయత్నం చేశాడు ఓ ఉన్మాది. ఖమ్మం 2 టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న గౌస్ అనే లారీ డ్రైవర్ ఈ నెల 6న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను 3 అంతస్తుల భవనం నుంచి కిందకు తోసేశాడు. దాంతో బాలిక వెన్నపూస, చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. నగరంలో అత్యంత దారుణంగా ఘటన జరిగిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశారనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ బాలికని అంటే అపార్ట్మెంట్ నుంచి కూడా తోసివేయడంతో ఆ బాలిక పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రధానంగా ఆ బాలిక ప్రస్తుతం అయితే అనారోగ్యంతో ఉంది, పక్కటెముకలు ఇరికిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మన ముందు మాట్లాడటానికి ఆ బాలికకు సంబంధించి తాత మన వద్ద ఉన్నారు. ఏం జరిగింది చెప్పండి మీరు. మా పిల్ల ఏం లేదు, మా ఇంటికి సెలవులకు వచ్చింది సార్. సెలవులకు వచ్చాక ఇటు ఆడుకుంటా మంచిగానే తిరుగుతుంది. మరి మేము పనికి ఆడిపోతాం. ఆ పిల్ల ఈ సాహిబ్ గారు అదో ఇటు ఇది ఇటు పెడతా ఉంటాం, రోజు ఇట్లా చేసుకుంటా. చిన్నగా ఏం చేసిండో మాకు తెలియదు. నేనైతే బయట పనికి వెళ్ళా. మా అమ్మాయి మా అమ్మ ఉన్నది. వాళ్ళు ఇక సాయంత్రం 5:30 అప్పుడు అమ్మాయిని పైకి తీసుకెళ్లి సిగా చేసి ఫ్లోర్ మీద నుంచి కింద ఎత్తేసిండు. ఆ భయానికి వాళ్ళు సంపదామని ఎత్తేసిండు. భగవంతుడు ఉండి బతికిచ్చి ఇవాళ నిజం చెప్పింది. వాళ్ళని పట్టుకెళ్లారు సార్. అపార్ట్మెంట్ లో మీరు ఏం చేస్తుంటారు? మేము వాచ్మెన్ గా ఉంటాం సార్. వాచ్మెన్ గా ఉంటాం. నాకు అందులో ఉన్నది 4 ఫ్లాట్లు, 8 ఫ్లాట్లు, 4 ఉంటారు. 4 ఈయన ఒక్కడే సాహిబు, 3 అయ్యగారులే. వచ్చి 10 రోజులైంది. 10 రోజుల నుంచి మంచిగానే ఉంది. మొన్న సాయంత్రం ఇట్లా జరిగింది. పాప పైనుంచి కింద పడటం ద్వారా ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి? ఎముకలు ఇరిగినాయి, నడుము ఇరిగింది, చేతులు ఇరిగినాయి, ఒళ్ళంతా గొల్లైపోయింది. అమ్మాయి చచ్చిపోయిద్దో బతికిద్దో తెలియదు. అమ్మాయిగా సాగు బతుకులలో కొట్లాడుతుంది. నేను వచ్చేసి అడిగినప్పుడు ఎట్లా రా ఏమైందిరా అనేసట్టు మా నేను ఆడుకుంటుంటే రోజు అవి కొనిస్తుండు చేస్తుండు. ఆ రోజు అమ్మ అన్న పని చేసుకుంటున్నాను. ఇంక చిన్నగా పైకి వెళ్తుంటే నన్ను తీసుకుని వెళ్ళిండు. 2వ ఫ్లోర్లో వెళ్ళేసరికి ఏం జరిగిందో తెలియట్లేదు. నాకు కళ్ళు తిరిగినట్టయినా కొద్దిగా ఒక అర్ధ గంట తర్వాత చూస్తే బట్టలు లేవు. నమస్కారం, నా పేరు ముదిగొండ రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఆ రాములు గారు మా అశ్వాపురం మండలానికి సంబంధించిన వ్యక్తి, మా సామాజిక వర్గం, మా సంఘ సభ్యులు. వారు గత 5-6 నెలల నుంచి ఇక్కడ రాపర్తి అపార్ట్మెంట్ G5 అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్గా వర్కర్గా చేస్తుండు. మరి ఆ సందర్భంలో ఈ ఎండాకాలం సెలవులు వస్తే తన మనవరాలు అల్లుళ్ళని వీళ్ళందరూ ఇన్వైట్ చేయడం అనేది సాంప్రదాయం కాబట్టి ఆ విధంగానే ఇన్విటేషన్లో భాగంగా వాళ్ళు వచ్చారు. మరి ఒక మైనర్ బాలిక 12 సంవత్సరాల పిల్లని ఇంత పాశవికంగా తను అత్యాచారం చేసి కూర్చొని బ్రహ్మాండంగా తిరుగుతున్న పరిస్థితుల్లో నిజం నిప్పు లాంటిది బయటికి రావడానికి టైం పట్టింది. ఈ అమ్మాయి మానసికంగా అవయవాలు ఇరిగిపోయి ఒక ముద్దలాగా ఇవాళ మమతా హాస్పిటల్ బెడ్ మీద పండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పాపకి మాత్రం చాలా సీరియస్గా ఉంది. పక్కటెముకలు ఇరిగిపోయాయి, నడుములు విరిగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బాలిక కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు, అదేవిధంగా సంఘం సంబంధించిన నాయకులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, NTV, ఖమ్మం నుంచి.